ఈ థాయిలాండ్ లో పట్టి మంచాలు ఈ చివరి నుండి ఆ చివరి వరకు వేసుకెళ్ళిపోయారు. ఈ మంచాలకి కోళ్ళు లేవు. అలా ఈ పచ్చని పంట పొలాల మీద తేలాడుతున్నాయి. చలిదనంలో 2 రొయ్యలు వేసి ఇచ్చారు. చిన్నప్పుడు అయితే ఊరగాయ ముక్కలు వేసుకొని తినేవాళ్ళమే. స్ట్రాబెరీ వైనా? ఓకే. ఇదిగోండి కెఫేలో కనీసం ఒక డ్రింక్ అయినా కొనాలి ఆ పంట పొలాల్లోకి వెళ్ళాలంటే. నా జీవితంలో ఎంతవరకు చూడలేదు ఎంత అద్భుతమైన ప్లేస్. ఆర్డర్ వచ్చింది, తమ్ముడు చేటతో తెచ్చాడు. వేడివేడిగా అరిటాకుల్లో పెట్టి కోడి పకోడీ తెచ్చారు. స్ట్రాబెరీలు ఎన్ని దొరుకుతాయి అన్ని మనమే ఎత్తుక్కొని మనమే ఏరుకోవాలి. ఇంకా నైము ఆ ఉయ్యాల్లో చేరబడిపోదామని గబగబా వెళ్ళిపోయాను. ఎంత కన్నం ఉంది దానికి. కాదు గోబలు ఎదిరిపోతున్నాయి ఎందుకంటే పచ్చిమిరకాయలు బాగా దంచుకొచ్చారు. తిండి దగ్గర నాటకాలు ఆడితే మాత్రం ధనియాల పులుసే, ధనియాల పులుసు. ఈ లోపల ఏవో సోఫాలు ఉన్నాయన్నారు. ఉన్నదా ప్లేస్ పైన? జాగ్రత్త తిరుగు, దొండ్రస్తా లేకపోతే. మన పొట్టమ్మకి అర్థం కనపడమే భయం. ఈ బ్లూబెర్రీ బుడిదానికి, మ్యాంగో బుడ్డోడికి. ఎవరు అలాగా గంటలు నానరు, వేరంగా తేల్చండి. బాబు నువ్వు రా అమ్మ, తర్వాత బియ్యం పండిద్దు గాని ధాన్యం. ఆ బుద్ధిమంతుడు ఎవరైనా చూస్తే కాకిరెట్ అనుకుంటారు. ఎంత బుద్ధో. మూటలతో కూడా ఇంత మంచిగా డెకరేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన చూసాను, చూడండి మొత్తం మూటలే, ఎక్కడ చూసిన మూటలు. ఆ అద్దాలు తీసాం అనుకో వచ్చేస్తారు మన ఇంటికి వెనకాతల. పోదులో ఉంది ఎలా ఎలబెట్టారు ద్రాక్ష గుత్తులు. ఇదిగోండి ఇవన్నీ సమాధులు. అలాగా ఆ రోడ్ లో నుంచి కొండది కిందకు వస్తుంటే ఈ పక్కన ఇలా స్ట్రాబెరీ ఫామ్ కనిపించింది. చాలా పెద్ద ఉందన్నమాట స్ట్రాబెరీల తోట. ఇక్కడ మామూలుగా కూడా అమ్ముతున్నారు. ఒకసారి తోటలోకి వెళ్దాం. అలాగా తోటలోకి వెల్కమ్ చెప్తున్నాయి 2 బొమ్మలను, పొట్టమ్మ పొట్టోడు. మా బుడ్డి స్ట్రాబెరీలు లోపలికి ఆల్రెడీ వెళ్ళిపోయి ఇల్లు స్టైల్ గా ఉట్టి చేతులు ఊపుకొని వచ్చారు. బాస్కెట్ కూడా తెచ్చుకోలేదు ఒకటి కూడా. ఇవన్నీ స్ట్రాబెరీ మొక్కలే. ఇగో ఇందులో ఉన్నాయి స్ట్రాబెరీస్, చిన్న ఉన్నాయి పిందులు. ఇలా ఉన్నాయి స్ట్రాబెరీస్ పిందులు ఉన్నాయి. మనం ఇవి కోసుకోవచ్చు అనమాట. ఎన్ని కావాలంటే అన్ని కోసుకొని అది కేజీ లెక్క అక్కడ ఎంతైతే అంత ఇస్తారు. మామూలుగా అయితే బాస్కెట్లు ఇస్తారు. కనిపించాయమ్మా? కనిపించాయా లేదా? మొక్కల్లోకి దూరిపోయి మరీ ఎత్తుకేస్తున్నాడు మనోడు. ఈశానమ్మ ఏ తోటిది? స్ట్రాబెరీ. అలా లేకంగా ఫోటోలు దిగిపోతున్నారు అక్కడ. బొమ్మరిల్ డాడీ బుద్ధులు కూతురు ఫోటోలు తీస్తున్నారు. ఉంది కదా కత్తమా, నచ్చిందా నీకు ఈ ప్లేస్? తమ్ముడిని నేను వదలలే గానీ మొత్తం తోట అంతా తవ్వేస్తారు. మామూలుగా అయితే తోటలోని పెద్ద స్ట్రాబెరీలు అన్ని కోసినట్టున్నారు. చిన్నగా ఉన్నాయంట. జాగ్రత్త, ఎందుకలాగా? చిన్న స్ట్రాబెరీలే ఉన్నాయంట. పెద్దవన్నీ కట్ చేస్తారని చెప్తున్నారు. సో ఆ చిన్న స్ట్రాబెరీలు అయితే తెంపకూడదు ఎందుకంటే అవి పెరుగుతాయి కదా. కానీ చాలా అంటే చాలా పెద్ద తోట స్ట్రాబెరీలు. చూడండి ఎంత వేసారో, భలే బాగుంది అసలు. వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయన్నమాట ప్లక్ చేసిన స్ట్రాబెరీస్. వెళ్ళినప్పుడు తీసుకుందాం. చక్కగా ఫోటోలు తీసుకోవడానికి మంచి సెటప్ చేశారు. ఇక్కడ ఏదో వెల్కమ్ చెప్తుంది చిన్న బొమ్మ. భలే సెట్ చేశారు నన్ను ఈ బొమ్మలు ఈ తోటలోని మధ్యలో. చూడండి సోలార్ విండ్ మిల్లు కలిపి ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాయి అనమాట. చక్కగా బాగా పెట్టారు. ఈ ఫార్మ్స్ కి ఇవి బాగా యూజ్ అవుతాయేమో. తోటలో చక్కగా కుర్చీలు వేసుకొని చక్కగా పకోడీలో బజ్జీలో తింటే ఎంత బాగుంటుందో ఏంటి. ఇంకో ఇక్కడ చక్కగా చైర్స్ అన్ని వేసుకొని భలే ఉంటది అసలు. ఆడేం పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడు, ఏం చూసాడు? ఏది చూసావు నన్ను అంత పరిగెత్తుకొని వస్తున్నావు? ఈ పరుగుల వల్లే సగం మారిపోతున్నాడు మనిషి. స్ట్రాబెరీ తోటలు అంటే అసలు ఎలాగుంటాయో అనుకున్నాను, కానీ అసలు చాలా చిన్న మొక్కలు. ఇరవాన్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం కదా, ఇంకా కొండ దిగి కిందకు వచ్చిన దారిలోనే ఇది కనిపించింది. ఇటు వస్తే మిస్ అవ్వకండి. అబ్బా ఇక్కడ నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది స్లోప్ లాగా. అలాగా పైనుంచి డౌన్ చేశారు మొక్కలు. కరెక్ట్ గా హైవేకి పక్కన ఉందన్నమాట ఈ తోట, స్ట్రాబెరీ తోట. ఇంకా వచ్చిపోయే జనాలకైతే ఇంకా క్లియర్ గా బోర్డులు పెట్టారు, పెద్ద స్ట్రాబెరీ బోర్డ్స్. ఇక్కడ స్ట్రాబెరీస్ అమ్ముతున్నారని చెప్పి. ఆల్రెడీ చాలా మంది వస్తుంటారు కదా, కోసుకొని వెళ్ళిపోయారంట. మళ్ళీ రేపో ఎల్లుండో వస్తే ఈ స్ట్రాబెరీస్ కొంచెం పెద్ద అవుతాయి అని చెప్తున్నారు. పిల్లలతో మాత్రం వస్తే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఒక్క ఫోటో తీయమంటే తీరు కానీ కూతురుకు మాత్రం 100 ఫోటోలు తీస్తారు. ఈ జిమ్నాస్టిక్స్ బేబీ పోజులు మామూలుగా ఇవ్వదు. ఆ కాళ్ళు చేతులు ఇరిసేసుకుంటుందేమో అని భయం. మనోడికి ఫోటో తీసేలోపు ఏటో పారిపోతాడు. అచ్చం ఈ అమ్మనే పోలేడు, నిలకడగా నించాడు ఒక్క నిమిషం కూడా. స్ట్రాబెరీలు ఎన్ని దొరుకుతాయి అన్ని మనమే ఎత్తుక్కొని మనమే ఏరుకోవాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి చూస్తున్నాం అనమాట. ఇంకో ఈ మూలు ఉన్నాయి కానీ చిన్న పిందెల్లో ఉన్నాయి ఇవి. ఇంకోండి ఇక ఇక్కడ ఉన్నాయి షాన్, చిన్న ఉన్నాయి కానీ ఇవి ఇంకా పిల్ల స్ట్రాబెరీలు ఇవి. మొత్తం తోట అంతా తిరిగిసాను. ఈ 6 స్ట్రాబెరీలు దొరికాయి. కొంచెం ఈ సైజులోని. మామూలుగా అయితే పిందెల్లాంటివి కొయ్యొద్దని చెప్పారనమాట, ఎందుకంటే అవి పెద్ద అవుతాయని. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. రంగు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకో ఇప్పుడు కరెక్ట్గా ఈ తోట క్లోజింగ్ టైం అట, ఇంకెవరిని ఎంటర్ చేయరట. ఇంకొక గంట అయితే చీకటి పడిపోద్ది ఇదంతా. ఇంకో ఇలాంటివన్నీ అందుకే వీళ్ళు ముందే కోసి అక్కడ డబ్బాల్లో పెట్టి అమ్ముతున్నారట. పావులు గట్ట ఉంటాయేమో అని భయము. ఏకంగా ఎంత పెద్ద తోట కదా, అసలే చుట్టూ అడవిలో ఉంది. స్టార్ట్ అయిపోదాము. మళ్ళీ చీకటి పడిందంటే అదొక ఇది మళ్ళీని. అసలే నైట్ టైం డ్రైవింగ్ అలవాటు లేని ప్లేస్ లో కదా. రండి ఫాస్ట్ గా రండి. ఏ ఐషాడు
ఏ రావా నువ్వు? ఎక్కడ ఉన్నాడో కూడా కనిపించట్లేదు. ఈ తోటలో స్ట్రాబెరీ మొక్క అంత ఉన్నాడు. అప్పుడే లైట్లు వేస్తారు. తాయళ్ళు 6 అయిపోయినట్టుంది. వీళ్ళ దగ్గర ఏటేటి ఉన్నాయో చూద్దాం. ఈ వెనక పక్క పాకుంది. ఇదిగో పెద్ద టేబుల్ వేసి అన్ని పరిచారు లైన్ గా. అక్కడ ఏవో సీసాలు ఉన్నాయి. ఏటి ఏవో లిక్విడ్ ఉంది వీళ్ళ దగ్గర. ఓ ప్యాషన్ ఫ్రూట్ ది. ఈ సిరప్స్ ఐస్ లో వేసుకొని తాగితే భలే ఉంటాయి. స్ట్రాబెరీలు కూడా ఉంటది. అబ్బా నల్లగా ఉంది సీసా. ఈ స్ట్రాబెరీకి సంబంధించి అన్ని అమ్మేస్తున్నట్టున్నారు అక్కడ. స్ట్రాబెరీ వైనా? ఓకే. ఇల్లు కింద ఏవో డబ్బాలు ఉన్నాయి చూద్దాం. ఇవి డ్రైడ్ స్ట్రాబెరీస్ కూడా అమ్ముతున్నారు వీళ్ళు. హౌ మచ్ కా? 120 బాత్. ఓకే. బా డ్రైడ్ స్ట్రాబెరీస్ బాగుంటాయి ఇవి. మన చిన్నప్పుడు నారింజ మిఠాయిలు తినేవాళ్ళం కదా, సో అలాగా తీతీగా పుల్లగా ఉంటాయి ఇవి. లైట్ గా పంచదార కూడా టచ్ చేస్తారు అనమాట. అలాగా డ్రైడ్ స్ట్రాబెరీస్ తీసుకుందాం ఒక ప్యాకెట్. డ్రైడ్ వద్దా? ఈయనొకరు ఏదైనా అడిగితే చాలు ఎంత బే వద్దన్నావా అని చూస్తారు. కొన్నిసార్లు అనిపిస్తుంది అందరు హస్బెండ్స్ ఇంతేనా లేకపోతే ఈయన ఎలాగుంటారా అని. దిస్ వన్ హౌ మచ్ కా? 100 బాత్. ఈ డబ్బాలో అడుగున అరిటాక్ వేస్తున్నారు స్ట్రాబెరీలు పెట్టడానికి. అండ్ దిస్ వన్ 200. ఓకే. ఇగో ఇల్లు డబ్బా ఒకటి అలా డబ్బా ఒకటి తీసుకొని బయలుదేరిపోదాం. ఈ ఊరు పేరు కాంచనపురి. చీకటి పడిపోయింది ఊర్లోకి వచ్చేసరికి. ఈ వర్షాలు ఒకటి ఈ మధ్య తెగపడిపోతున్నాయి విచ్చలవిడిగా. పెద్ద పెద్ద గాలి వానలు తుఫాను లాగే వరదలు వచ్చే హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అందుకే బీచ్ల వైపు వెళ్ళట్లేదు. నేను నైట్ అలా తిరుక్కొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకే ఈ రోజు కొంచెం లేట్ గా తెల్లారింది మాకు. ఇప్పుడే ఉంది కానీ బీటెక్ చదివిన టైంలో అయితే అసలు మార్నింగ్ 11 వరకు పొద్దే ఎక్కిది కాదు. రూమ్ లో ఫ్యాన్ ఆపిసిన టీవీ సౌండ్ పెంచినా అస్సలు తెలుగు ఉండేది కాదు. ఏదైనా చదువుకున్న రోజులు వేరు. కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. గబగబా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం. బట్టలు ఒకటి కొనుక్కోవాలి. వేసుకొని అరగ తీసేస్తున్నాం ఎలాగానా. వీళ్ళు పొద్దున్నే చల్దన్నం ఆర్డర్ చేశారు. చల్దన్నం ఇది బనానా ప్యాన్ కేక్ మినపట్టు వేసినట్టు వేయించారు. ఇది కొంచెం తినబుల్గానే ఉంది. ఇలాంటి రెసిపీస్ చేసిన వాళ్ళు షుడ్ నిలదీసిపై. చల్దన్నంలో 2 రొయ్యలు వేసి ఇచ్చారు. చిన్నప్పుడు అయితే ఊరగాయ ముక్కలు వేసుకొని తినేవాళ్ళమే. కరోనా టైంలో పిల్లలిద్దరితో ఇండియా నుంచి వస్తే ఇక్కడ తాయోళ్ళు క్వారంటైన్ లో పెట్టారు నన్ను. అప్పుడు రోజు ఇదే బ్రేక్ఫాస్ట్ లంచ్. బుడ్డోడు అప్పుడు 9 నెలల బేబీ. ఇంకేం చేయలేక ఈ అన్నమే నెమ్మదిగా మెదిపేసి పెట్టిదాన్ని. పాపం అలాగే తినేసేవాడు. స్టీమ్ ఎగ్ పైన పెప్పర్ చల్లారు. కథం అయిపోయింది నీది అప్పుడే. తిని నెమ్మదిగా. చిన్నప్పుడు ఆ రొయ్యలు తినిపించినందుకే గుడ్లు ఎంతేసి అయిపోయేటో. ఎలాగుందండి చల్దన్నం? కష్టపడి ఎక్కించేస్తున్నారు. బాగుందా? మరి రొయ్యలు పచ్చిగేసినట్టున్నారు. పుట్టమ్మ కత్తి పట్టుకొని రొయ్యని కంగారు చేస్తుంది. ఓహో మేబీ అందులో ఉడుకుంటాయిలేండి. బాగుంది అయితే. మామూలు మన వైపు టేస్ట్ రాలేదా? అది చల్లడి చల్లదన్నం, ఇది వేడి చల్లదన్నం. ఓ బుడ్డమ్మకి అన్ని తెలిసిపోయి రెస్టారెంట్ పెట్టి వచ్చింది మనం. ఈ హోటల్లో చాలా రకాల రూమ్స్ ఉన్నాయి. అలాగా టూ ఫ్లోర్స్ లేదంటే ఇలా హట్స్. ఇంకా ఈ సిట్టింగ్ ఏరియా అయితే అసలు అడగక్కర్లేదు. ఈ ఫర్నిచర్ అంతా ఎక్కడ చేయించారో కానీ అదిరిపోయింది అసలు. అండ్ ఇలాగా ఇండివిజువల్ గా కావాలంటే ఇలా కూడా ఉన్నాయన్నమాట. పూల్ వ్యూతో రూమ్స్. కమ్మగా చల్దనం తినేసి రిలాక్స్ అవుతున్నారు. వీళ్ళు పూల్లో దిగారంటే కదలడానికి నచ్చరు. ఏ రండమ్మా ఇంకా నానిపోతే జ్వరం వచ్చేస్తుంది అలాగా. ఎంతసేపు అలాగా? గో ఎవరు అలాగా గంటలు నానరు. వేరంగా తేల్చండి. ఆహా ఈయన కుయ్యాలు దొరికింది. ఇదేంటండి పిచ్చిగూడిలో ఉంది ఉయ్యాల. పాప మీన ఒంటరిగా చిల్ అవుదాం అనుకుంటారు. మేమేమో 1 నిమిషం కూడా వదలం. కరెక్ట్ సరిపోయింది. బాగుంది. పాదు కింద ఉయ్యాల. నెక్స్ట్ ఇక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏ ప్లేస్ అంటే చూసారు? దగ్గరలో ఏమైనా పల్లెటూర్లు ఉంటే చూస్తున్నారు. అలాగే వెళ్ళి చిల్ అవుదాము. పాప పడుకొని ఇది చాలు ఇంక పద వెళ్ళిపోదాం. ఎంత నాంతారో నీటిలో అలాగా చలేదేటో. నాకు మాత్రం ఆ పూల్లో దిగాలంటే ఎంత చిరాకో. మెయిన్ చల్లనీళ్ళు భయాన్ని దిగను అసలే. ఈయన వెక్కిరిస్తుంటారు. స్విమ్మింగ్ పూల్ లో నీకోసం గ్రేజర్ పెడతారు మరి ఎల్లని. కార్ మీద పిల్లకాయలు పిండి మొద్దు జల్లిసారు. ఆ రోడ్డు పక్కగా ఆపేసి చూస్తున్నాం. అచ్చచ్చి ఎంత పిండి చల్లారు చూడండి. ఎవరైనా చూస్తే కాకిరెట్టు అనుకుంటారు. చినుకులు ఇలా బయలుదేరదాం అనేసరికి అదిగో రైల్వే గేటు ఓపెన్ చేస్తుంది. ట్రైన్ రాకముందు వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ గేట్లు గొప్ప వెరైటీగా ఉంటాయి. ఇక్కడ పట్టాలు ఎంత చిన్నవి ఉంటాయంటే గేట్లు చూడండి ఎలా ఉన్నాయో. పట్టాలు చాలా చిన్నవి. ఈయన మమ్మల్ని కళ్ళు చెదిరిపోయే ప్లేస్ కి తీసుకెళ్తామని చెప్పి బయలుదేరించారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇలా వ్యాన్ చూడండి ఎలా తడిపేస్తున్నారు పిల్లలు. ఇంకేదైనా రావడం భయం. నీళ్ళు ఇసిరేస్తున్నారు లాగా. అది పడింది. వైప్ చేసాను. పిల్లలు చూడండి చిన్న పైప్ పట్టుకోవడం. అమ్మా వేస్తుంది. ఇప్పుడు మనం రివర్ క్వాయ్ మీద నుంచి వెళ్తున్నాము. బ్రిడ్జ్ ఇప్పుడు మనకి రివర్ క్వాయ్ కనిపిస్తుంది. ఈయన కామ్గుంటారు అని అంటారు కదా. అందుకే మీ గురించి ఆయన డైలాగ్ ఒకటి వినిపించాను.
కామ్గా కనపడతారంటే నా మీద పంచ డైలాగులు మామూలుగా వేరు. కొంచెం వెనక్కి వెళ్ళి సౌండ్ పెట్టుకుని వినండి ఏమన్నారు. ఈ రివర్ పేరు క్వాయ్. ఏకంగా ఒక ఊరంత ఉంటుంది నది. ఈ కంచనబురికి చాలా ఫేమస్. అక్కడ ఎవరో కార్ వెళ్ళిపోయారు అక్కడ వరకును. మనం వెళ్దాము కార్ తిప్పండి అంటే అస్సలు వద్దు, అక్కడ అసలు సేఫ్టీ వాల్స్ లేవు, పిల్లలు నీళ్ళు చూస్తే చెలరైపోతారని ఇంకా వెళ్ళిపోతున్నాం తిన్నగా. ఖాళీగా ఉన్నాయి రోడ్లు. ఇదిగోండి ఇవన్నీ సమాధులు. వార్ సిమెట్రీ కదా ఇది? ఇది కాదు, ఇవి జస్ట్ సమాధులు అంతే. వార్ సిమెట్రీ వేరు. అలా మిడిల్లో సమాధికి మాత్రం టెంట్ వేసారు. ఇది మెక్లాంగ్ రివర్ అంట. కార్ ఆపీస్ చేపలు పెట్టేస్తున్నారు. ఇది చైనీస్ సిమెట్రీ అంట. ఏదో ఫెస్టివల్ టైంలో ఇక్కడ చైనీస్ వచ్చి చక్కగా అంతా శుభ్రాలు చేస్తారంట. ఇవి వెరైటీగా ఉన్నాయి. సమాధులకి చాలా పెద్ద ప్లేస్ ఉంచినట్టున్నారు కొండల పక్కన. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి సమాధులు. అండ్ చాలా నీట్ గా కూడా ఉన్నాయి కదా చూడడానికి. చాలా మంది ఈ పక్క కాపి ఫోటోలు కూడా దిగుతుంటారు. ఇంకా దారిదారంతా ఈ కట్టడాలే అన్ని చిన్న చిన్న సింహాసనాల్లో ఉన్నాయి. ఇది దేహం రోడ్డు మీదకి వచ్చింది. ఇది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఏమో మరి. అలా ఎక్స్ప్లోర్ చేయాలి కానీ ఎన్ని వింతలు విచిత్రాలు చూస్తాము. ఈ దారిదారంతా చక్కగా మన వైపు ఊర్లాగే ఉంది. అక్కడ ఏవో చిన్న చిన్న గోపురాల్లో ఉన్నాయి. రెడీ అయ్యి ఇవన్నీ తిరుక్కొని వెళ్ళేసరికి గంటలు టైం పడుతుంది. ఒకప్పుడు ఈ కంచనబురి అంతా బుడ్డి దాన్ని ముందుకు కూర్చోబెట్టి స్కూటీ మీద తెగ తిరిగేసాము. పిల్లలేమో ఆకలి అంటున్నారు. ఏదో రెస్టారెంట్ కనిపించింది, అందుకే ఇక్కడ ఈ కెఫే దగ్గర ఆగాం అనమాట. ఈ పాదుల మధ్యలో చల్లలట లోపలికి రెస్టారెంట్ లోకి. ఇదే స్పెషల్ ప్లేస్ అంట. పాదులో ఉంది ఎలా ఎలబెట్టారు ద్రాక్ష గుత్తులు. నల్ల ద్రాక్ష. ఇక్కడ గ్రేప్స్ ఎంత ఎక్స్పెన్సివ్. జ్యూస్ చేసుకునే ద్రాక్ష మాత్రం అస్సలు దొరకవు ఇక్కడ థాయిలాండ్ లో. అబ్బా ఈ సీనరీ అదిరిపోయింది. పల్లెటూరు అంటే ఇలా ఉండాలి, మామూలుగా లేదు అసలు. అద్భుతమే. స్పెషల్ గా ఈ లొకేషన్ కోసం అని చెప్పి థాయ్ డ్రెస్ చేశారు మనోడికి. పొలాల మధ్యలో నుండి ఆ వాక్ వే చూడండి ఎంత బాగా చేశారో. చక్కగా నడుచుకొని వచ్చేస్తున్నారు అందరూ. పెద్ద పంట పొలం. ఇగోండి ఇది కెఫే కదా. ఈ కెఫే వెనకాదలే పెద్ద పంట పొలం అనమాట. ఇక్కడ చక్కగా ఫోటో డెస్టినేషన్ లా తయారు చేస్తారు. పర్లేదు ఏం కాదు, ఏం కాదు కూర్చోవచ్చు, ఏం కాదు. ముందుకు వెళ్ళొద్దు, పడిపోతారు. ఓకేనా? అసలు ఇక్కడ ఏం లేదు, చాలా డౌన్ గా ఉంది. ఇక్కడ రీల్స్ కి గానీ సాంగ్స్ షూటింగ్ గానీ చాలా బాగుంటది. అసలు ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ అని పోస్ట్ వెడ్డింగ్ అని తెగ షూట్లు చేసుకుంటున్నారు. వాళ్ళకైతే పర్ఫెక్ట్. లోపల పిలుస్తున్నారు ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి. ఇందులోకి వెళ్ళాలి. ఇషాన్ డోర్ వేస్తున్నాడు. నన్ను బయట నుంచి వద్దామని ప్లాన్ చేసాడు. ఏటో చొంటి పెక్క తీసి అట్లీస్ట్ 1 డ్రింక్ అయినా కొనాలి. మన వైపు గులాబ్ గుత్తుల్లో ఉన్నాయి, ప్యాకెట్లతో అమ్ముతున్నారు. మనోడు వాళ్ళ బొమ్మ దగ్గర కూర్చున్నాడు. నిజంగా బొమ్మలా లేదు, నిజం. ఇషాన్ మనిషిలాగే ఉంది. అది కూడా బుడ్డి స్టెప్స్ వేసి భయపెడుతుంది ఆ బొమ్మని. కరెక్ట్ గా బియ్యం మూట అంత ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఆ బొమ్మకి ఏదో ఒకటి ఇరిస్తేలా ఉన్నారు. ఆడ అద్దాలు ఎందుకు ఇషాన్? వద్దు, వదులు. తీయొద్దు, తీయకూడదు. అలాగా ఉన్ని ఆ అద్దాలు తీసామనుకో వచ్చేస్తారు మన ఇంటికి వెనకాతల. టీ షర్ట్ మీద మా తోటకోళ్ళ పేరు ఉంది మీనా. ఈ కెఫే పేరు మీనా. ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆ మార్చ్ ని మీనా అని పలుకుతారు వీళ్ళు. మన వైపు ఏమో ఆడపిల్లలకు పెడతాం ఈ పేరు. ఈ మీనా అనేది కూడా మన సాంస్క్రిట్ వర్డ్. ఈ థాయిలాండ్ లో చాలా మట్టుగా సువర్ణ భూమి, కాంచనబురి, ఆయుత్తాయ ఇలాంటి పేర్లు వింటున్నప్పుడల్లా మన ఇండియన్స్ కి తాయోళ్ళకి దగ్గర చుట్టారికి ఉందని అనిపిస్తుంది. ఈయన ఏదో ఆర్డర్ చేస్తున్నారు. ఆ బుద్ధిమంతుడు ఎంత బుద్ధో. అన్ని చేపలు ఉన్నాయో. మన ఆర్డర్ వస్తుందిరా. బుడ్డిది రబ్బర్ బొమ్మలకు ఎంత ఉంది. కింద అసలే వుడెన్ ఫ్లోర్ అంటే వినట్లేదు. అబ్బాయి ఇక్కడికి ఏమైనా స్పెషల్ డేస్ అప్పుడు వస్తే ఇంకా అదిరిపోద్ది. చూడండి ఎంత బుజ్జుకున్నాయి కేక్స్. ఆ మూలలో ఉన్న పేస్ట్రీ మీద చూడండి ఎంత స్ట్రాబెర్రీస్ నిలబెట్టారో. ఏమో వరిసేను, కిందేమో ఈ గోన్ సంచులు కూడా ఇలా వదలలేదు. మూటలతో కూడా ఇంత మంచిగా డెకరేట్ చేయొచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను. చూడండి మొత్తం మూటలే, ఎక్కడ చూసినా మూటలు. అదే బర్డ్ కూడా బాగుంది, చాలా పెద్ద తోక. అన్నీ గడ్డితో కప్పిస్తారు మొత్తం. బయటది ఇక్కడ పెయింట్ చేసినట్టున్నారు. పర్ఫెక్ట్ గా వచ్చింది. గోన్ మీద తాయిలో ఏదో రాశారు. మనకి ఇది రెడీ చేశారు. మన డ్రింకులు రావాలి. ఇంకా అన్నయ్య చేతికేసుకుని గోల్డ్ చూడండి ఎలా మెరిసిపోతుందో. ఇక్కడ థాయిలాండ్ లో స్పెషల్ ఏంటంటే గోల్డ్ 23 క్యారెట్ గోల్డ్. మంచి ఎల్లోయిష్ గా బంగారం అంటే బంగారంలో ఉంటది, ఎక్కడా తేడా ఉండదు. చేతి మీద గోరింటాకు పెట్టుకున్నారు పచ్చబొట్లు. కాఫీ రెడీ అయిపోయింది, మ్యాంగో స్మూతీ రెడీ అయిపోయింది. ఇదేంటి రెండే వచ్చాయి. రెండే ఆర్డర్ చేశారు. ఎన్ని 4 మీకు ముక్కు కారిపోతుంది, వర్షాలు కాదు కానీ. థ్యాంక్ యూ కా. ఇలా ఈ స్మూతీస్ పట్టుకొని లొకేషన్కి వెళ్ళిపోదాం. ఇది చెక్కది మాత్రం భలే ఉంది. ఇలా పట్టుకొని బయటకు వెళ్ళిపోదాం. అమ్మా జాగ్రత్త. నా జడ చూసి భయపడకండి. పొట్టమ్మ జడేస్తానంటే నా జుట్టు ఇచ్చాను. చింపురు జుట్టు ఎగేసుకొని తిరుగుతున్నానని ఏకంగా బ్యాండ్లు పెట్టి చుట్టింది. అదండి మనం పట్టుకొని వెళ్ళిపోతాం. ప్లేస్ ఫైండ్ చేయాలి. ఎక్కడ కూర్చుందామని. లెఫ్ట్ అక్కడ ప్లేస్ ఉందో లేదో చూద్దాం ఒకసారి, వెళ్తే తెలుస్తుంది కదా. పొరపాటున అడుగు పక్కేసామా పంట పొలాలు దిగిపోతాం. ఇలా వచ్చిదా జాగ్రత్తగా చూసుకొని నడాలి. ఇలాంటి పల్లె వాతావరణంలో వేడివేడిగా కాఫీ తాగితే భలే ఉంటది.
కూర్చోడానికి చాలా రకాల ప్లేస్లు ఉన్నాయి కదా, మనం ఎత్తుక్కోవాలి. అలా పట్టుకొని ముందుకు వెళ్ళిపోదాం పదండి. అటు ఇటు వెళ్ళిపోతాం, అక్కడ కూర్చోడానికి లేదు, అటు వెళ్తే ఇక్కడే ఉండాలి. తినేసి వెళ్దాంలే. మొత్తం ఈ వెనక ప్లేస్ అంతా ఈ కెఫేదే అనుకుంటాను. ఎటెల్లలో పెద్ద కన్ఫ్యూజన్. ఇషాన్ ఇటు, ఇషాన్ వెళ్దాంరా. రేకుల చెట్టుకి అద్దాలతో డెకరేట్ చేసి రూమ్స్ తయారు చేస్తారు. మన పొట్టమ్మకి అద్దం కనపడ్డమే భయం. మనడు అక్కడ ట్రాక్టర్ ఎక్కి దున్నేస్తున్నాడు ల్యాండ్. బాబు నువ్వు రా అమ్మ, తర్వాత బియ్యం పండిద్దు గాని ధాన్యం. అలా కొండెక్కిపోతారేమో ట్రాక్టర్. పరిగెత్తకరా బాబు. బోల్డ్ అన్ని బ్లాక్స్ లో ఉన్నాయి, ఎక్కడైనా కూర్చోవచ్చు. కాకపోతే వాళ్ళు అక్కడ ఖాళీ ఎక్కడ ఉందంటున్నారు, అక్కడికి వెళ్ళిపోదాం. ఈ థాయిలాండ్ లో పంటలు ఎక్కువే, పాములు ఎక్కువే. నాకు మెయిన్ భయం ఏంటంటే ఈ స్నేక్స్ కనిపిస్తాయేమో భయం. ఈ కెఫే ఎక్కడ ఖాళీ లేదు అసలు, ఫుల్ జనాలతో నిండిపోయింది. ఇల్లు ఎటు వెళ్ళిపోయారో. ఈ లోపల ఏవో సోఫాలు ఉన్నాయన్నారు, ఉన్నదా ప్లేస్ పైన? ఈ హట్ ఏదో వెరైటీగా ఉంది, డ్యూప్లెక్స్ హట్ గల క్లోజ్డా. ఈ మెట్లకి అటు ఇటు పట్టి మంచం కోళ్ళ ఉన్నాయి, భలే బాగుంది అసలు. ఈ కింద ఖాళీ ఉంది, కొంచెం ఈ కిందకి వెళ్ళిపోదాం. ఈ సైడ్ మిర్రర్ చూడండి ఎంత బాగుందో, ఏకంగా నిండిపోయి ఇక్కడ ఏదో ఖాళీగా ఉంది, ఇక్కడ కూర్చుందాం అంటున్నారు. పోతే పోనీయండి కానీ వీళ్ళకి మంచి ప్లేస్ దొరికింది. ఎవరికేం కావాలో. ఇంకో మ్యాంగో నీదేలే, ఫ్లవర్స్ పెట్టించారు. ఆ ఫ్లవర్స్ డైరెక్ట్ గా స్మూదీలో పెట్టి ఇచ్చారు. మనోడు సరిగ్గా చూడలేదు, చూస్తే తాగనంటాడు. షుగర్ కాఫీలోకి పంచదార కనపడడం భయం, నెవలేద్దాం చూస్తారు. పైన ఖాళీ ఉందే, ఒకసారి చూసి వద్దాం. పైన అసలు ఎక్కడ ఖాళీ లేదు, కిందే బెస్ట్. తమరు పైన ప్లేస్ లేదు, కిందకు పదండి. స్మూదీ పట్టుకొని జారిపోతావు. పైన ఖాళీ లేదు అన్న, పైన ఖాళీ లేదు, పద జాగ్రత్త, దిగు దొండ్రస్తావు లేకపోతే. మెట్లు ఫుల్ గా నానిపోయి ఉన్నాయి, కానీ అటు ఇటు ఎక్కడ ఖాళీ లేవు, మొక్కలే. గ్రీనరీని ఎంజాయ్ చేయొచ్చు. వేడిగుంది కాఫీ, అలాగైతే తాగుతాం. ముందైతే కాఫీ అయితే పట్టుకొని వచ్చాము, ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం అనమాట. అది ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళు తెస్తారు ఇక్కడికి. మనం ఎక్కడ ఉన్నామో వచ్చి ఇచ్చేస్తారు అనమాట. మన ఆర్డర్ వచ్చింది, తమ్ముడు అయితే చేటతో తెచ్చాడు. బాగుంది, సర్వ్ చేసింది. స్పైసీ భోజనం వచ్చింది. ఆ చేతులు చేయడం మాత్రం భలే ఉంది, ఇండియాలో పట్టుకెళ్ళాలి. ఈ రెస్టారెంట్ లో అందరికి అరిటాక్ భోజనాలే. మంచి ట్రెడిషనల్ థాయ్ కోడికూర, క్రపావుగా అంటారు దీన్ని. చిల్లిగారు ఒకటి మిస్ అయిపోయింది. ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చాము, ఇంక అందుకే వేడివేడిగా మా వెనకాతలు వచ్చినట్టున్నాయి. నిన్ను అనుకుని వస్తున్నారు. చికెన్ వచ్చింది, ఏ కేఎఫ్సీ స్టైల్లో ఉంది. చికెన్ డ్రమ్ స్టిక్. ఈయనకి థాయ్ ఫుడ్ గొప్ప ఇష్టం. ఎన్ని ఆర్డర్ పెట్టారండి బాబు. అంటే ఇదే ఇలాగా పొలాల మధ్యలో కూర్చొని తింటే ఎంత బాగుందంటే అంత బాగుంది. మనోడు వస్తున్నాడు సీరియస్ గా. వెళ్ళిపోదాం. 2 మూటలు ధాన్యం పండించాలి. నువ్వు పండిస్తావా? అన్ని ఇలాగ అరిటాకుల్లో సర్వ్ చేయడం మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ చెరులో నేచురల్ ఫుడ్. బాబు పెట్టుకుంటే వేరేగా వెళ్ళిపోదాం. వేరేగా తిను. మనోడికి తిండి తక్కువ, తిగరాశాలు ఎక్కువ. ఊరుకుంటాను కానీ తిండి దగ్గర నాటకాలు ఆడితే మాత్రం ధనియాల పులుసే, ఎప్పుడు ధనియాల పులుసు. ఐడియా అయితే కుస్తీలు పట్టేస్తారు ఇటు తినిపించడానికి. మన పొట్టమ్మది ఫేవరెట్ ఫుడ్డే కానీ ఈ క్రపావుగాయ అనేది చికెన్ ఐటమ్. కాకపోతే గోబలు ఎదిరిపోతున్నాయి, ఎందుకంటే పచ్చిమిరకాయలు బాగా దంచుకొచ్చారు. స్పైసీ చెప్పాల్సింది, చాలా స్పైసీ ఉంది. మీరు స్పైసీ అని చెప్పారా? చెప్పలేదు. పాపం పిల్లలు చూడండి ఎలాగైపోతుందో, మూత తీసుకొని మరి తాగేస్తుంది. మీనా కెఫే అని పేరు బాగా పెట్టారు. చక్కగా ఇక్కడ రిలాక్స్ అవడానికి చాలా బాగున్నాయి. బీన్ బ్యాగ్స్ ఉన్నాయి చక్కగా, మంచి లెదర్ బీన్ బ్యాగ్స్. వర్షంలో తడిచి నానినా గానీ అసలు ఏటి చెక్ చదవవు. అంటే మనోడు అక్కడ చిల్ అవుతున్నాడు చక్కగా. ఒరే నువ్వు కనిపించట్లేదా, పొలంలో పెట్టలాగున్నావు. నవ్వు చూడండి, ఏవో స్టెప్స్ వేస్తున్నాడు. ఇప్పుడు కనిపిస్తున్నావు, చెప్పు హలో గైస్. తాయి డ్రెస్ వేసుకున్నాను గైస్, తాయోళ్ళు పంట పొలాల మీద తిరుగుతున్నాను గైస్. వీళ్ళు అప్పుడే చేరబడ్డానికి రెడీ అయిపోతున్నారు. ఈయనకి ఏదైనా చిన్న బెడ్ లా దొరకడం భయం, చేరబడిపోతానంటారు. ఈయన్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా వదలట్లేదు మేము, ఎక్కడికి వెళ్తే ఫాలో అయిపోతున్నాం. ఈ పట్టెడు మంచం మీద చేరబడదాము, కానీ వెళ్ళడానికి భయం వేస్తుంది. పట్టు మంచాలు వరుసగా పరిస్తారు ఈ దారంతా. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ కెఫే, మీనా కెఫే అంటే. వర్త్ ఇక్కడికి రావడం మాత్రం. పిల్లలు తెగ ఆడుతున్నారు. ఏ కార్తీ ఎందుకలా పరిగెడుతున్నావు, రా ఇటు. ఈ బెడ్స్ రౌండ్ గా మంచి రిలాక్సింగ్ ఉన్నాయి. బుడ్డం వస్తుంది. ఎవరో ఒక ఆవిడ గాలిపటం ఎగరేస్తే మనోడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ గాలిపటం చూసి ఏడిడు అల్లగా అక్కడ ఉన్నాడు. ఫోటోషూట్ కోసం తెచ్చుకునేట్టున్నారు ఆ గాలిపటం. బాగున్నాయి, ఎక్కడ అమ్ముతున్నారో కైట్స్. అల్లదిగోండి అల్ల అక్కడ కొండ మీద కనిపిస్తుంది కదా టెంపుల్. చాలా అంటే చాలా ఫేమస్ ఈ కాంచనబురిలో. ఆ కొండ ఎక్కితే కాంచనబురి అందాలు చాలా అందంగా కనిపిస్తాయి. మన బుడ్డిదాన్ని చిన్నప్పుడు వెళ్ళాము అక్కడికి. మనోడిని రమ్మంటుంటే అక్కడి నుంచి కదలట్లేదు. రిలాక్స్డ్ గా చారబడినం సేపు చారబడి ఇంకా వెళ్ళిపోవచ్చు. చూడండి చిన్న పిల్లి పిల్లని పట్టుకొని తిరుగుతున్నారు. అచ్చే కుక్క పిల్ల, పిల్లి పిల్ల అనుకున్నాను, ఎంత బాగుందో. చేయం కుక్క పిల్ల. వీళ్ళు చక్కగా కుక్క పిల్లని ఎత్తుకొని ఫోటోలు దిగుతున్నారు. మన బుడ్డికి మామూలు భయం కాదు, ఊరంత భయం కుక్క పిల్ల అంటే. పట్టు రాలేకపోతుంది, రెండులేకపోతుంది. పరిగెట్టద్దని చెప్పాము, నెమ్మదిగా నడుచుకొని వచ్చామని చెప్తున్నాము. మరి అసలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. ఇంతవరకు మనం అక్కడ కూర్చొని వచ్చాము. ఇగో కొంచెం చల్లబడింది కదా, కొంచెం అలా ఆ చివరి వరకు వెళ్ళి వద్దాం. అలాగా నువ్వు నెమ్మదిగా పడిపోతావు ఇషాన్. నెమ్మది ఇషాన్,
ఇటువైపు చక్కగా ఈ రోడ్డు పక్కన పొలాలు ఏమైనా ఉంటే మాత్రం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. మంచి రెస్టారెంట్ అయిపోద్ది. మనోడికి ఈ జీన్ ప్యాంట్ టీషర్ట్ కన్నా ఈ తాయి డ్రెస్ బాగా అవరింది. పోడేమంటే ఇంక ఎక్స్ప్రెషన్ చూడలేము. ఈ కంచనబురి అనేది మంచి రూరల్ ఏరియా లాంటిది, పల్లెటూరు లాంటిది చెప్పాలంటే. ఎక్కడ చూసినా పంట పొలాలు, ఎక్కడ చూసినా ఇంకా మంచి మంచి కోవెళ్ళు. ఈ కెఫేలో ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు, టైం లిమిట్ ఏమి ఉండదు. ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ హట్ లోకి వెళ్దాము. ఆ హట్ కి లైటింగ్స్ పెట్టి బలి తయారు చేశారు. ఏమి ఇరిగిపోద్ది అనుకుంటున్నారు ఏంటి పరిగెడితే? మరి ఏంటి ఈయన కళ్ళన్నీ నా మీద దిష్టి పెట్టేస్తున్నారు, బియ్యం బస్తాలో ఉన్నానని. మా అత్తయ్య ఉండేటప్పుడు ఇలా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చానంటే చాలు దిష్టి తీసేవారు. ఈయన మాత్రం ఫుల్ గా ఉడికిపోయేవారు. ఈ దిష్టి బొమ్మకు దిష్టి ఎందుకు తగులుతుందని, అనవసరంగా ఇంట్లో నిమ్మకాయలు వేస్ట్ చేయొద్దని. కుళ్ళుకోవడంలో నంది అవార్డు ఇవ్వాలి ఈయనకి. ఈయనకైతే ఒక డ్రీమ్ ఉంది, చక్కగా ఇండియాలో ఇలా పొలాల మధ్యలో మంచి ఇల్లు కట్టుకొని మనం రోజు తినాలనుకునేవి మన ఇంటి చుట్టే పండించుకొని రిటైర్ అయ్యేసరికి రిలాక్స్డ్గా బతకాలని. వ్యవసాయం చేయాలంటే చిన్న విషయం ఏం కాదులేండి, కానీ ప్రశాంతమైన హెల్తీ లైఫ్ స్టైల్ చాలు మనకి. అంతకన్నా ఇంకేం వద్దు. అన్నీ అనుకున్నంతలో అయిపోతాయా ఏంటి? అంతా దేవుడి దయ్యా. మరి బుడ్డమ్మ అడుగులో అడుగేసుకొని నిదానంగా వస్తుంది, రాబుద్ది వేయట్లేదు కదా. అల్లడి చూడండి, బుడ్డోడు ఇరుకుల్లో దూరిపోతున్నాడు ఏకంగా. అందరిది ఓ బాధ అయితే మనోడిదో బాధ. ఏడు సాధించేద్దాం అను. బాబు రానా నువ్వు? ఆ కర్రని కథలా కనిపించట్లేదు, మనోడు అంత తొల్లుకున్నాడు. పరిగెట్టు కిషాన్. ఆ హట్టు లోపలికి వెళ్ళడం అవ్వట్లేదట, అందుకే బాలేదంటుంది. మనం ఇటు పక్కకి చూద్దాం. నడుస్తుంటే ఈ చెక్కలు కరెక్ట్ సౌండ్ వస్తుంది. ఇక్కడ మట్టి ఏటో తెల్లగా ఉంది. ఇంకా కెఫేకి ఇదే లాస్ట్ ఎండ్ పాయింట్. కరెక్ట్ గా 2 ఉయ్యాలు పెట్టారు చివరన. బాలేదా? ఉయ్యాలు ఉందని అలా అక్కడికి ఎగిరిపోయి వెళ్ళిపోయాను, కానీ ఉయ్యాలకి ఎంత కన్నం ఉంది. కిషాన్ నువ్వైతే కన్నంలో దూరిపోతావు, అంత పెద్ద కన్నం ఉంది. ఏకంగా నువ్వు ఎంత ఉన్నావు అంత కన్నం ఉంది అక్కడ. అలా చివరికి చూడండి, కరెక్ట్ గా వీళ్ళు కట్టడాన్ని మెచ్చుకోవాలి. మొత్తం కొండ నిండా టెంపుల్సే, పెద్ద పెద్ద బుద్ధా స్టాచ్యూస్ ఉంటాయి లోపల. మామూలుగా అయితే దగ్గర 300 మెట్లు ఎక్కాలన్నమాట. అటు ఇటు డ్రాగన్స్ ఉంటాయి, మధ్యలో 300 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. అప్పుడు బుడ్డిది 3 సంవత్సరాలు అప్పుడు వచ్చానని చెప్పాను కదా, అప్పుడు మామూలుగా కాదు అతల కుతలం అయిపోయాము. ఇప్పుడు కూడా సరదాగా వెళ్దాం అంటే అసలు 2 పిల్లలు. మనడు ఫస్ట్ 100 మెట్లు బాగానే ఎక్కిపోతాడు పరిగెత్తుకొని, మిగతా 200 మెట్లు మాత్రం మనల్ని ఎత్తుకొని ఎక్కమంటాడు. సరదాగా తీసుకెళ్తే సరదా తీసేస్తారు. అలా కుక్క పిల్ల చూడండి ఎంత బాగుందో, దానికి కూడా ఫుల్ గా హెయిర్ ట్రిమ్ చేస్తారు. మనకెందుకులేండి, కరిసినా చేసినా సైలెంట్గా వెళ్ళిపోదాం.